మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. ఆల్రెడీ మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంతకు ముందు వీడియోలో దాని బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే, if the difference between two numbers is 42 and their LCM and HCF are 17, 29 and 7 respectively, what is the sum of those two numbers? సో మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఇచ్ 42. అయితే మనకు ముందు టూ నెంబర్స్ అనేవి ఏం తెలియాలి కదా. బట్ మనకు క్లియర్గా తెలుసు హెచ్సిఎఫ్ అనేది 7, హెచ్సిఎఫ్ అనేది 7. సో మనకి టూ నెంబర్స్ అనేవి 7 కామన్గా ఉంటాయి. అంటే టూ నెంబర్స్ ఏ కమా బి అనుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ 7A అండ్ 7B అనేది ఉంటుంది. ఎందుకంటే హెచ్సిఎఫ్ అనేది రెండింటికి కామన్గా ఉంటుంది కదా. సో అందుకే 7 చేత మల్టిప్లై చేయాలి. బట్ ఇంకేమి ఇచ్చారంటే ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ అంటే 7A మైనస్ 7B ఈక్వల్ టు 42. సో మనకి ఇక్కడ ఏ మైనస్ బి ఎంత వస్తుందంటే 6 వస్తుంది. ఎందుకంటే 42/7 ఈక్వల్ టు 6. మనకి ఏ మైనస్ బి ఈక్వల్ టు 6 వచ్చింది. బట్ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 7A, 7B యొక్క ఎల్సిఎం 7AB అవుతుంది. బట్ మనకి ఎల్సిఎం తెలుసు, ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 17, 29 ఇవ్వడం జరిగింది. సో 7 ఇంటూ వీటి ఎల్సిఎం 7 ఇంటూ AB ఈక్వల్ టు 1729 వచ్చింది. సో ఏబి ఈక్వల్ టు మనం ఏం చేయాలి? 1729/7 చేయాలి. సో 7 2 జా 14, 7 2 జా 14, 7 32 ఉంటుంది. 7 4 జా 28, 7 7 జా 49. సో మనకి ఇక్కడ ఏబి ఈక్వల్ టు 247 అనేది వచ్చింది. బట్ మనకేం కావాలి? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్? మనకి సమ్ కావాలి. సో మనకి ఇక్కడ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4AB అనేది ఫార్ములా ఉంది కదా. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకొని మనం సమ్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఎంత వచ్చింది? 6. సో 6 6 జా 36. నెక్స్ట్ 4 ఇంటూ 247 అంటే 988. 247 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుందంటే 988 అనేది వస్తుంది. సో 864 కదా. సో ఈ విధంగా 988కి 36ని కలిపితే 1024 అనేది వస్తుంది. ఎంత వస్తుందంటే 1024. సో 1024కి ఎంతండి రూటు? 32 కదా. సో మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 32. బట్ మనకు కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ ఏంటవి? 7A, 7B కదా. సో 7A ప్లస్ 7B ఈక్వల్ టు 7 ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. సో 7 ఇంటూ 32. సో 7 2 జా 14, 7 3 జా 21, 21 ప్లస్ 1 22. సో 224 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 numbers are in the ratio 2:3:5:7 and their HCF is 6. What is the sum of the squares of the largest and the smallest number? సో ఇక్కడ కొన్ని రేషియోస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో అవే నెంబర్స్. సో ఆ నెంబర్స్ మనం ఏమనుకుందామంటే 2x, 3x, 5x అండ్ 7x. మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అనేసి అర్థమవుతుంది. బట్ మనకి హెచ్సిఎఫ్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా 6. మనకు కావాల్సింది ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్స్ అనేవి సమ్ చేస్తే ఎంత వస్తుందో మనకి కావాలి, అంతే కదా. సో 2x అంటే 6 కదా x అంటే. సో 12 అవుతుంది. 12 స్క్వేర్ అంటే 12 12 జా 144. నెక్స్ట్ 7x అంటే 7 ఇంటూ 6. సో 7 6 జా 42 కదా. సో 42 హోల్ స్క్వేర్ వస్తుంది. బట్ క్లియర్గా చూసుకుంటే 2 2 జా 4 అవుతుంది. ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్లో చూసుకుంటే 4 ఉంది. అంటే ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్లో 2 2 జా 4 వచ్చింది. ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్లో 4 వచ్చింది. సో 4 + 4 8 చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇక్కడ చూసుకుంటే యూనిట్ ప్లేస్లో ఇక్కడ 6 ఉంది, ఇది అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. సో ఇది కూడా అవ్వదు. ఇక్కడ 4 ఉంది, ఇది కూడా అవ్వదు. బట్ యూనిట్ ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చింది? 8 వచ్చింది కదా.
సో మనకి ఒక్కటే ఇక్కడ ఆప్షన్ అనేది 8తో ఎండ్ అయ్యింది కనుక సో మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కనుక ఎంత ఈజీగా మనకి ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటే మనకి చాలా టైం టేకింగ్ అవుతుంది కనుక ఎంత ఈజీగా మనకు వీలైతే అంత ఈజీగా చేసుకోవడానికి చూడాలి కదా. సో అందుకే ఇక్కడ మనం చూసుకుంటే 2 2 4 వచ్చింది, నెక్స్ట్ 6 2 2 4 వచ్చింది కదా. సో ఈ 4 + 4 యాడ్ చేస్తే 8 వచ్చింది. మనకి ఇక్కడ లక్కీగా ఆప్షన్ అనేది ఒకటే ఉంది, 8తో ఎండ్ అయ్యేది కనుక మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఒక 2 3 8లు వచ్చాయంటే మల్టిప్లై చేయక తప్పదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 18, 21 అండ్ 24. సో ముందైతే మనం 18 నెక్స్ట్ 21 అండ్ 24కి ఎల్సిఎం అయితే తీసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 3² అంటే 9 కదా, 9 2 18. సో 3² × 2గా రాసుకోవచ్చు. అదేవిధంగా 21ని 3 × 7గా రాసుకోవచ్చు. 24ని 2 2 3 అంటే 2 2 4, 4 2 8, 8 3 24. సో 2³ × 3గా రాసుకోవచ్చు. అంతే కదా. మనకైతే తెలుసు ఒక విషయం ఏంటంటే ఎల్సిఎం అనేది ఏది ఎక్కువగా ఉంటే అది తీసుకోవాలి కదా. సో ఇక్కడ చూసుకుంటే క్లారిటీగా మనకి ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది కదా, 2³ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 3² అనేది తీసుకోవాలి. ఇంకా ఏం మిగిలిపోయిందంటే 7 అనేది ఒకటి మిగిలిపోయింది కనుక ఈ 7 కూడా తీసుకోవాలి. సో ఇదంతా ప్రొడక్ట్ చేస్తే 8 × 9 × 7 అనేది వచ్చింది. సో 8 9 72 కదా, ఇంటూ 7, 7 2 14, 7 7 49, 50 అవుతుంది కదా. మనకి 504 అనేది వచ్చింది. బట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1800. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits. సో 5 digit నెంబర్ మనకి ఏది లీస్ట్ నెంబర్ అంటే 5 అంకెల గల చిన్న సంఖ్య ఏది మనకి 10,000 కదా. 1 పక్కన 4 zeros ఉంటే అదే మనకి 5 అంకెల గల చిన్న సంఖ్య. సో దీన్ని కనుక మనము ఈ వచ్చిన ఎల్సిఎం చేత మనము డివైడ్ చేయాలి. సో ఇలా డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 424 అనేది రిమైండర్ వస్తుంది. సో మనకి 424 అనేది రిమైండర్ వస్తుంది కదా. సో మనకు నార్మల్గా అయితే మీకు కావాల్సిన చిన్న సంఖ్య ఏదైనా అడిగారు అనుకోండి, ఇంతకు ముందే ఇలాంటి ప్రాబ్లం చేసాం. మనం ఏం చేయాలి, 504 నుంచి 424 తీస్తే 80 వస్తుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం అడగడం జరిగిందంటే ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ ఈజ్, అంటే వాటితో భాగించబడే అది చిన్న సంఖ్య మనకు కావాలి, 5 అంకెలు గల చిన్న సంఖ్య కావాలి కనుక. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 10,000కి +80 చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మనకి 10080 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 bells automatically ring at intervals of 12 minutes, 9 minutes, 8 minutes, 6 minutes and 3 minutes and 10 minutes respectively. How many times will they ring together in 12 hours from the start? So 12 గంటలకి 12 hours 12 గంటలకి అన్నీ కలిసి ఎన్నిసార్లు మోగుతాయి అని అడగడం జరిగింది. అంటే ముందైతే అవి అన్నీ కలిసి ఎన్ని గంటలకు ఒకసారి మోగుతాయి మనం తెలుసుకుంటే 12 గంటలకు అవి ఎన్నిసార్లు మోగుతాయో మనకి అర్థమవుతుంది. బట్ అన్నీ కలిసి ఎన్నిసార్లు మోగుతాయి అని అంటే ఎన్ని గంటలకు ఒకసారి మోగుతాయి అని తెలుసుకోవాలంటే మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే 12 ఒకటి వచ్చింది, నెక్స్ట్ 9, 8, 6, 3 and 10. సో వీటికి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అన్నిటికంటే చిన్న నెంబర్ 3, 3 2 6 అవుతుంది కనుక మనము 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా 6 2 12. సో దీని యొక్క మల్టిపుల్ కూడా ఉంది కనుక 6ని కూడా మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మిగతావన్నిటికి కూడా చెయ్యాలి కనుక ఇది 2² × 3, ఎందుకంటే 2 2 4, 4 3 12. నెక్స్ట్ 3² అవుతుంది, ఇది 2³ అవుతుంది, 2 5 10. సో ఇక్కడ 8 అంటే 2³ కదా, 2 2 4, 4 2 8,
అండ్ 9 అనేది 3 3 జా 9 అవుతుంది. అదేవిధంగా 12 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 4 3 జా 12 అవుతుంది. అండ్ 10 అనేది 2 5 జా 10. సో వీటిలో గరిష్ట సంఖ్య ఏదంటే 2ది 2 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ అండ్ 5 అనేది అవుతుంది. 8 ఇంటూ 3 3 జా 9 కదా ఇంటూ 5. సో 8 5 జా 40 49 జా 360 అనేది మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో బట్ 360 మినిట్స్ అనమాట. ఇది ఎల్సిఎం అనేది ఎంత వచ్చింది 360 మినిట్స్. మనకేమంటే 12 అవర్స్ అంటే గంటల అవర్స్లో కన్వర్ట్ చేయాలి. అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు, బై 60 చేస్తే కన్వర్ట్ అవుతుంది. సో 6 6 జా 36 కదా. సో 6 అవర్స్ అనేది వచ్చింది. అంటే మనకి ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే ప్రతి 6 అవర్స్కి ఒకసారి ఇవన్నీ కలిసి ఒకేసారి మోగుతాయి. మరి 12 అవర్స్కి ఎన్నిసార్లు మోగుతాయి? 6 అవర్స్కి ఒకసారి మోగాయి. మరి 12 అవర్స్కి ఎన్నిసార్లు మోగుతాయి అంటే 2 టైమ్సే కదా. సో ఇక్కడ 12/6 చేస్తే మనకి 2 టైమ్స్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 ropes each of length 21 meter and 42 meter are to be cut into pieces of equal length. What is the maximum possible length of each piece? సో maximum అని అడిగాడు కనుక మనమైతే హెచ్సిఎఫ్ కట్టాలి. సో ఇక్కడ క్లియర్గా మనకు తెలుసు 21 ఇంటూ 2 అనేది 42 అవుతుంది కదా. సో ఇక్కడ కామన్గా వచ్చింది కనుక మన హెచ్సిఎఫ్ ఏమవుతుంది 21 మీటర్స్ కదా. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If HCF of 328, 451 and 697 is x, then the value of x lies between. సో మనకి 328, 451 నెక్స్ట్ 697 యొక్క హెచ్సిఎఫ్ కావాలి. ఈ హెచ్సిఎఫ్ అనేది వేటి మధ్య ఉంటుందో మనము ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ముందైతే మనము హెచ్సిఎఫ్ కావాలి. సో ఫస్ట్ చూసుకుంటే ఇది 8 చేత అవుతుంది కదా. 8 4 జా 32, 8 1 జా 8. నెక్స్ట్ ఇది చూసుకుంటే 11 చేత అవుతుంది. 11 4 జా 44, 11 1 జా 11. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే 17 4 జా 68, 17 1 జా 7. సో మనకి హెచ్సిఎఫ్ అనేది కామన్గా ఉండే ఒక నెంబరే కావాలి కనుక కామన్గా ఇందులో చూసుకుంటే 41 41 41 అనేది కామన్గా వచ్చింది కదా. సో అందుచేత మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది క్లియర్గా 41 అవుతుంది. సో మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైన విషయం ఏంటంటే హెచ్సిఎఫ్ దేని మధ్య ఉంది 41 అనేది 40 మరియు 44 మధ్యలో ఉంది కదా. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The LCM of two positive numbers is 13 times their HCF. The sum of HCM and LCM is 252. If the one number is 54, then the other number is. So, LCM of two positive numbers is 13 times their HCF. సో మనం ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది 13x అవుతుంది. ఎందుకంటే 13 టైమ్స్ కనుక 13x అవుతుంది. బట్ ఈ రెండింటి యొక్క సమ్ చేస్తంట 13x ప్లస్ ఎక్స్ అంటే 14x ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి ద సమ్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 252 అనేది వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు 252/14. 2 7 జా 14, 2 1 జా 2, 2 2 జా 14, నెక్స్ట్ 2 2 జా 4 అండ్ 2 6 జా 12. సో 7 1 జా 7 అండ్ 7 8 జా 56. సో మనకి ఇక్కడ 18 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు 18 వచ్చింది కదా. ఇఫ్ ద వన్ నెంబర్ ఇస్ 54 దెన్ ద అదర్ నెంబర్ ఇస్. సో మనకి ఇక్కడ ఎక్స్ అనేది 18 వచ్చిందంటే హెచ్సిఎఫ్ అనేది 18 అవుతుంది. ఎల్సిఎం అనేది 13 ఇంటూ 18 అనేది అవుతుంది అనమాట. ఓకేనా, ఒక నెంబర్ అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్కి సమానం అవుతుందని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఒక నెంబర్ తెలియదు బట్ ఇంకో నెంబర్ తెలుసు, ఏంటది 54. సో మనకి ఎల్సిఎం అనేది 13 ఇంటూ 18 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అనేది 18 వచ్చింది. బట్ ఏ అనేది మనకు తెలియదు. సో ఏ కావాలి కనుక 54 అనేది ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా.
బై 54 చేస్తే 18 3 జా 54, 3 6 జా 18, సో 13 6 జా 78. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఏంటంటే ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్కి 13 టైమ్స్ ఎక్కువ. సో ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి 13x అవుతుంది. ఈ రెండింటి సమ్మె మనకి 252. సో ఈ రెండింటి సమ్ చేయడం మనకి ఎక్స్ అనేది వచ్చింది, దీని ద్వారా హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనేది వచ్చింది. బట్ మనకు ఫార్ములా తెలుసు, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. మనకు ఆల్రెడీ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, ఎల్సిఎం తెలుసు, హెచ్సిఎఫ్ తెలుసు, ఓన్లీ అనదర్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కనుక ఆ ఫార్ములా వేసి మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 78 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా. If an integer k is divisible by 3, 5, 10, then what will be the next larger divisible by all these numbers? So k అనేదంట 3, 5, 10 మూడింటి చేత డివిజిబుల్ అవుతుందంట. అయితే నెక్స్ట్ లార్జర్ నెంబర్ అనమాట, దెన్ నెక్స్ట్ లార్జర్ నెంబర్ బై ఆల్ దీస్ నెంబర్స్. సో దీని తర్వాత ఇంకే నెంబర్ అనేది వీటన్నిటి చేత మళ్ళీ మల్టిపుల్ అవుతుందో కనుక్కోమని చెప్పారు. సో ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది 5 2 జా 10 కనుక 5ని మనము కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు కదా. ఈ రెండు చూస్తే ప్రైమ్ నెంబర్స్ కనుక ఈ రెండింటి మనకి ఏదైనా ఒక ప్రాబ్లంలో 2 ప్రైమ్ నెంబర్స్ ఇస్తే ఆ రెండింటి యొక్క ప్రోడక్టే మనకి ఎల్సిఎం అనేది అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ రెండు కో ప్రైమ్ నెంబర్సే కదా. సో ఇది 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, బట్ 3 10 అనేది కో ప్రైమ్ నెంబర్స్, ఎందుకంటే వాటి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. సో ఎల్సిఎం మాత్రం ఆ రెండింటి ప్రొడక్ట్ అనేది అవుతుంది. సో 3 10 జా 30. మనకి ఇక్కడ ఎల్సిఎం అనేది ఎంత వచ్చిందంటే 30 అనేది వచ్చింది. క్లియర్గా చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ వీటన్నిటి చేత భాగించబడే నెక్స్ట్ లార్జర్ నెంబర్ ఏది? సో చూసుకుంటే ఇక్కడ కే అనేది 30 వచ్చింది, 30 + 2 32. 32 అనేది 5 చేత అవ్వదు కదా డివిజిబుల్, 10 చేత కూడా అవ్వదు, 3 చేత కూడా అవ్వదు. ఓకే, సో అదే ఆప్షన్ అనేది రాంగ్, ఈ ఆప్షన్ అనేది మనకి అవ్వదు. నెక్స్ట్ k + 20 చూసుకుంటే 30 + 20 50 అవుతుంది. సో 50 క్లియర్గా 3 చేత అస్సలు మనకి డివైడ్ అనేది అవ్వదు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ k + 10 అంటే 30 + 10 40. సో 40 కూడా 3 చేత డివైడ్ అనేది అవ్వదు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే 2k 2 × 30 అంటే 60. సో 60 అనేది 3 చేత అవుతుంది, 5 చేత, 10 చేత. సో మూడింటి చేత డివైడ్ అవుతుంది కనుక మనకి నెక్స్ట్ లార్జర్ నెంబర్ ఏదంటే 60. ఓకే, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం కొన్నిసార్లు ఆప్షన్ని కూడా చూసుకొని ప్రాబ్లం చేయడం ద్వారా చాలా ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.